ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నం డేటా సెంటర్ల హబ్గా మారనుంది. గూగుల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ డేటా సెంటర్లను విశాఖలో పెడతామని హామీ ఇచ్చాయి. లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. అసలు డేటా సెంటర్ల అవసరం ఏంటి? వాటి ద్వారా ఎలాంటి జాబ్స్ వస్తాయి? విశాఖపట్నం డేటా సెంటర్ల హబ్గా మారనుంది. 3-4 ఏళ్లలోనే ఈ కళ సాకారం కానుంది. ప్రపంచ దిగ్గజ సంస్థలు డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖకు క్యూ కట్టాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ డిజిటల్ కనెక్షన్స్ తో కలిసి జాయింట్ వెంచర్ గా 1000 మెగావాట్ల డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. 400 ఎకరాల విస్తీర్ణంలో రిలయన్స్ సంస్థ డేటా సెంటర్ పెట్టనుంది. 98,000 కోట్లతో ఏఐ ఆధారిత డేటా సెంటర్ ను 2030 నాటికి అందుబాటులోకి తేనుంది. డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూములు, ఇతర అంశాలకు సంబంధించిన చర్చలు తుది దశకు వచ్చాయి. 1.33 లక్షల కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరో అంతర్జాతీయ సంస్థ బ్రూక్ ఫీల్డ్ సైతం 1.1 లక్షల కోట్లతో విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సిఫీ టెక్నాలజీస్ 16,000 కోట్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించింది. విశాఖలో ఏర్పాటు చేయబోయే రిలయన్స్ డేటా సెంటర్ గుజరాత్లోని జామ్నగర్ లో ఉన్న 1000 మెగావాట్ల డేటా సెంటర్ కు అనుబంధంగా పనిచేయనుంది. ఏఐ ప్రాసెసర్ల ద్వారా డేటా నిల్వ చేసేలా అత్యాధునిక సాంకేతికతతో వివిధ సంస్థల అవసరాలకు అనుగుణంగా వాటిని సంస్థ తీర్చిదిద్దనుంది. సబ్ స్టేషన్లు, అవసరమైన విద్యుత్ ఫీడర్లతో భవిష్యత్ దశాబ్ద ఆవిష్కరణలకు వీలుగా దీన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఆసియాలో అత్యంత శక్తివంతమైన ఏఐ మౌలిక సదుపాయాలున్న నెట్వర్క్లలో ఒకటిగా రిలయన్స్ డేటా సెంటర్ ఎదిగే ఛాన్స్ ఉంది. విశాఖలో 6,000 మెగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే గూగుల్, రిలయన్స్, బ్రూక్ ఫీల్డ్ కలిపి 3,000 మెగావాట్ల డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. మరో 3 ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. వాటికి అవసరమైన భూములు, ఇతర సదుపాయాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాబోయే 3 నెలల్లో వాటికి అనుమతులు ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ డేటా సెంటర్స్ లో ఉపయోగించే టెక్నాలజీ ఓసిపి టెక్నాలజీ అని అంటాం. ఇది మన ఇండియాకే కొత్త టెక్నాలజీ. దీని ద్వారా డేటా సెంటర్స్ తో పాటు ఈ టెక్నాలజీని అందించే అనేక సంస్థలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ లో ప్రకటించినట్టుగా 80% ఎనర్జీని ఒక క్లీన్ ఎనర్జీ ద్వారా మాత్రమే దీనికి ఉపయోగిస్తారు. కాబట్టి 1 గిగావాట్ డేటా సెంటర్ కి 6 గిగావాట్ సోలార్ ప్లాంట్స్ అనేవి, సోలార్ పార్క్స్ కానీ, విండ్ మిల్స్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ డేటా సెంటర్స్ తో పాటు ఈ యొక్క సోలార్ పార్క్స్ అనేవి అనేక మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉంది. డిజిటల్ ఎకానమీ, క్లౌడ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో ఆసియా డేటా హబ్ గా భారత్ ఎదుగుతోంది. అందులో విశాఖపట్నం కీలక పాత్ర పోషిస్తోంది. డేటా సెంటర్ అనేది కంప్యూటింగ్ పరికరాలు, సర్వర్లు, స్టోరేజ్, నెట్వర్కింగ్ పరికరాలు వంటి భారీ మొత్తంలో డేటాను నిల్వ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే ఫెసిలిటీ. ఐటీ కార్యకలాపాలను, డేటాను వీటిలోని భారీ సర్వర్లలో భద్రపరుస్తారు. వెబ్ సేవలను అందించేందుకు, డేటాను నిర్వహించేందుకు ఇవి అత్యవసరం. యూట్యూబ్లో సినిమానో, ఫేస్బుక్లో రీల్నో స్ట్రీమ్ చేసినప్పుడు, గూగుల్ పేనో, ఫోన్ పేనో చెల్లింపుల కోసం వాడినప్పుడు, గూగుల్నో, చాట్ జీపీటీనో ప్రశ్న అడిగినప్పుడు, వాట్సాప్లో మెసేజ్లు పంపినప్పుడు ఈ డేటా అంతా ఎక్కడో ఒక చోట ఉండాలి. ఇది ప్రత్యేకమైన, అత్యంత సురక్షితమైన భవనంలో నెలకొల్పే సర్వర్లలో డేటా స్టోర్ చేస్తారు. స్టోరేజ్ కోసం మాత్రమే కాదు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పునాదులు ఈ డేటా సెంటర్లు. అమెరికాలో 5,500 డేటా సెంటర్లున్నాయి. చైనాలో వేలాది డేటా సెంటర్లున్నాయి. జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ ఇలా చాలా దేశాల్లో వందలాది డేటా సెంటర్లున్నాయి. ఇప్పటి వరకు మన దేశంలో పెద్దగా లేవు. అంటే మన దేశానికి చెందిన డేటా సైతం విదేశాల్లోనే ఉంటోంది. మన దేశంలో 138 డేటా సెంటర్లున్నాయి. ప్రపంచ డేటాలో 20% భారతదేశం నుంచే వస్తున్నా మన దేశంలో స్టోర్ అయ్యేది 3%. మన దేశంలో ముంబై, చెన్నైలో ఎక్కువ డేటా సెంటర్లు ఉన్నాయి. వీటి నిర్వహణకు విద్యుత్, నీటి వనరులు అవసరం. అవి విశాఖ లాంటి నగరాల్లో పుష్కలంగా ఉన్నాయి. డేటా సెంటర్లు రావడం వల్ల సర్వర్ల నిర్వహణ, నెట్వర్క్ ఇంజనీరింగ్, డేటా సెక్యూరిటీ, కూలింగ్ టెక్నీషియన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, ఫెసిలిటీ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయి.
యాక్టివిటీ పెరిగితే హోటళ్లు, ట్రాన్స్పోర్ట్, క్యాటరింగ్, సెక్యూరిటీ సర్వీసులు లాంటి రంగాల్లో జాబ్స్ వస్తాయి. స్థానిక వ్యాపారాలకు ఊతమివ్వడంతో పాటు మౌలిక వసతులు మెరుగుపడతాయి. టెక్ సపోర్ట్, హార్డ్వేర్ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ సొల్యూషన్లు వంటి ఐటీ ఆధారిత వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే దాని చుట్టూ మరిన్ని టెక్ కంపెనీలు వస్తాయి. విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ఫిన్టెక్, ఈ కామర్స్, హెల్త్ టెక్ వంటి రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి.